ఇక దేవుడికి గంజాయి ప్రసాదం అట. శంషాబాద్లోని టెంపుల్లో యువకుల రీల్స్ అట. కేసు నమోదు చేసిన పోలీసులు ఖాళీ మెంటల్ ఉంటుంది సుడ్డూరు మీరే అంటూ చేతిలో గంజాయితో వీడియో అట వైరల్ కావడంతో స్పందించిన సిపి సజ్జనార్. నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అట. ఎంత పిచ్చికి దిగజారిలో చూడండి. ఇక మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ధర్మగిరి దేవాలయంలో శివుడికి కొందరు ఆకతాయిలు గంజాయి ప్రసాదంగా పెట్టారట. పైగా వారు చేసే పనిని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారట. ఈ వీడియో వైరల్గా మారి సిపి సజ్జనార్ దృష్టికి వెళ్ళడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిందితులను పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. అనంతరం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులు సభావత్త శ్రీచరణ్, వరైవత్త విజయ్ కృష్ణ పట్టుకొని ఫలక్నామా పోలీస్ స్టేషన్లో అప్పగించారట. ఏం జరిగిందంటే మహాశివరాత్రి సందర్భంగా శంషాబాద్ ధర్మగిరి దేవాలయానికి భక్తులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి పండ్లు పాలు ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అక్కడికి జంగామెట్కి చెందిన సభావత్ శ్రీచరణ్, వరైవత్ విజయ్ కృష్ణ వచ్చారు. సో గైస్, శివునికి ఒక ప్రసాదం పెట్టినకే వచ్చినాం. మనం ఏం ప్రసాదం పెడుతున్నాం? ఖాళీ మెంటల్ ఉంటుందట. చూడుర్రి మీరే అని అందరూ కొబ్బరికాయలు గిబ్బరికాయలు కొట్టినకే వస్తారు. మనం గిట్ల కాదు, శివునికి ఫేవరెట్ ఉండాలి అంటూ చేతిలో గంజాయి చూపించారు. ఆ తర్వాత గంజాయిని దేవుని ముందు పెట్టి వీడియో తీశారు. ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. కాగా ఈ వీడియో విషయం కాస్త హైదరాబాద్ సిపి సజ్జనార్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారట. దేవుడి ముందు మాదక ద్రవ్యాలు చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? ఏదో సాహసం చేశామని అనుకుంటున్నారా అని ఈ చర్యలను ఉపేక్షించబోం, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారట. మరి ఈ గంజాయి ఏడకేళ్ళు వచ్చింది వీళ్ళకి? గంజాయి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకే తరహాలో గంజాయి రైడ్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గంజాయి పట్టుకుంటున్నారు. తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల గంజాయి పట్టుకున్నారు. మరి ఎట్లా వస్తుంది ఈ గంజాయి వీళ్ళకి? వాళ్ళు ఎంత 19-20 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. మరి వాళ్ళ చేతికి ఎట్లా వచ్చింది గంజాయి? ఎవరమ్మిరు ఫస్ట్? అది కదా మనం తీయాల్సింది. అది ఇప్పుడు వాళ్ళని పట్టుకున్న తర్వాత ఫస్ట్ తీయాల్సింది ఏంటంటే ఈ గంజాయి ఏడ దొరికింది మీకు? అసలు ఆ గంజాయిని మీరు ఎట్లా పట్టుకెళ్ళారు? ఏడ దొరికింది? ఎక్కడ కొన్నారు? ఇది కదా. ఈ లిస్ట్ మొత్తం తీస్తే తర్వాత అన్నీ వస్తాయి బయట. ఈ రీల్స్ పిచ్చి ఎట్లా తయారైందంటే చాలా ఏదో డిఫరెంట్గా చేస్తే రీల్స్ వైరల్ అవుతాయి అనే గాడికి తయారవుతుంది. మరి వీటిని అరికట్టే పరిస్థితి లేదు అంటే ఇక ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది పంచాయతీ. వీళ్ళు వైరల్ అవ్వడానిక, ఫేమస్ అవ్వడానికి, కొన్ని వాళ్ళు ఏదైనా పెద్దగా సాధించేసి వీడియోలు పెట్టలే వాళ్ళు. మళ్ళీ దానికి పెద్ద బిల్డప్, మళ్ళీ పెద్ద అందరూ గిబ్బరికాయలు పెడతారు. మేము అట్లా కాదు, మేము డిఫరెంట్గా పెడతాం అని వాళ్ళు వీడియోలో కూడా అదే మాట్లాడారు. వాళ్ళు అందరూ కొబ్బరికాయలు పాలు గిబ్బరికాయలు అని పెడతారు. మేము అట్లా కాదు, మేము డిఫరెంట్ ఉండాలా అని చెప్పి ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో గంజాయి ప్యాకెట్ శివుడి ముందు పెట్టిరట దేవుడి దగ్గర. ఎంత దరిద్రం, ఎంత ఘోరమో చూడండి అది. మరి ఏం చేయాలి వీళ్ళని ఇప్పుడు?